జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచార బరిలోకి సైతం దిగిపోయారు. కాంగ్రెస్ క్యాండిడేట్ గా నవీన్ యాదవ్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో ఉన్న ఓ మాజీ మంత్రికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తలనొప్పిగా మారిందట. ఆయన ప్రతిపక్షంలో ఉంటే అతని ఇంటి అల్లుడు అధికార పార్టీ నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణమట. తలసాని సపోర్ట్ ఇంటల్లుడికా, సొంత పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థికే మద్దతిస్తారా? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తలసానికి తలనొప్పిగా మారిందా? కాంగ్రెస్ నుంచి బరిలో తలసాని ఇంటి అల్లుడు నవీన్ యాదవ్. తలసాని బీఆర్ఎస్ కు మద్దతిస్తారా? ఇంటి అల్లుడికి సపోర్ట్ చేస్తారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి. గులాబీ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును ఖరారు చేయగా, హస్తం పార్టీ నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ డిక్లేర్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంట్రెస్టింగ్ చర్చ తెర మీదకొచ్చింది. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న నవీన్ యాదవ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు దగ్గరి బంధువు. స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి అల్లుడే ఈ నవీన్ యాదవ్. దీంతో ఇప్పుడు తలసాని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సొంత పార్టీ బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయాల్సి ఉండగా, అల్లుడు నవీన్ యాదవ్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైపు నిలుస్తారా, లేదంటే బంధుత్వం పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు లోపాయికారిగా మద్దతిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంచి అనుబంధం ఉండేది. ముందు నుంచి మాగంటి కుటుంబానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతుగా ఉంటూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించినప్పటి నుంచి ఆమెకు మద్దతుగా తలసాని పనిచేస్తూ వస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ను నవీన్ యాదవ్ కు ఇవ్వడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వయానా సోదరుడి అల్లుడు. అంటే నవీన్ యాదవ్ తలసాని ఇంటి అల్లుడన్నమాట. మరిప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తలసాని సపోర్ట్ ఎవరికన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నవీన్ యాదవ్ కాంగ్రెస్ లో ఉన్నా ఆయనకు అప్పుడప్పుడు రాజకీయ సలహాలు ఇచ్చేవాడినని స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెబుతూ వస్తున్నారు. మరిప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిజంగానే సొంత పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు తలసాని మద్దతిస్తే ఇంటి అల్లుడు నవీన్ యాదవ్ ని విమర్శించాల్సిన పరిస్థితి. అందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చెయ్యబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. అయితే నవీన్ యాదవ్ తో బంధుత్వం వేరు, బీఆర్ఎస్ పార్టీతో తనకున్న అనుబంధం వేరని అంటున్నారట తలసాని. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారట. అలాంటప్పుడు తాను నవీన్ యాదవ్ కు ఎలా మద్దతిస్తానని తలసాని ప్రశ్నిస్తున్నారట. నవీన్ తో తనకు బంధుత్వం ఉన్నమాట వాస్తవమేనని, గతంలో అతడికి రాజకీయ సలహాలు కూడా ఇచ్చానని గుర్తు చేస్తున్నారట. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఎంత కాదన్నా అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటి అల్లుడు కావడంతో ఎక్కడో అక్కడ కొంత ప్రేమ ఉంటుందన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అందుకే తలసాని పైకి సొంత పార్టీకి మద్దతు తెలిపినా అంతర్గతంగా ఇంటి అల్లుడు నవీన్ యాదవ్ గెలవాలని కోరుకోవచ్చని అంటున్నారు. ఏదేమైనా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తలసానికి కాస్త ఇబ్బందికరంగా మారిందన్న టాక్ అయితే వినిపిస్తోంది.